Hello students, I am Harita, your English teacher. Welcome to my YouTube channel. ఈరోజు మనం 7th క్లాస్లో 3rd యూనిట్ డ్రీమ్స్ అండ్ డిస్కవరీస్ స్టార్ట్ చేద్దాం. సో డ్రీమ్స్ అంటే మీకు తెలుసు కదా, కళలు అని అంటాము. తర్వాత డిస్కవరీస్ అని అంటే ఆవిష్కరణ, లేదంటే ఏదన్నా కనిపెట్టడం అన్నమాట. అంటే కొత్త దానిలని కనిపెడతారు చూడండి, దానిలని డిస్కవరీస్ అని అంటారనమాట. సో దాంట్లో మనకు ఫస్ట్ లెసన్ మై బ్రదర్స్ గ్రేట్ ఇన్వెన్షన్ అని ఒక స్టోరీ ఉంది ఇక్కడ. సో మై బ్రదర్స్ గ్రేట్ ఇన్వెన్షన్. ఇన్వెన్షన్ అంటే ఏమి? ఇన్వెన్షన్ అంటే ఆవిష్కరణ. అంటే మరి డిస్కవరీస్ అంటే కూడా ఆవిష్కరణ, కనిపెట్టడమే. ఇన్వెన్షన్ అంటే కూడా ఆవిష్కరణ లేదంటే కనిపెట్టడం. మరి డిస్కవరీ అన్నా ఇన్వెన్షన్ అన్నా సేమా అంటే కాదు. సో డిస్కవరీస్ అంటే వేరే, ఇన్వెన్షన్స్ అంటే కూడా వేరు. ఏం డిఫరెన్స్ ఉంది రెండు వర్డ్స్కి అని అంటే, డిస్కవరీస్ అంటే ఆల్రెడీ ఉన్న దానిలని కనిపెట్టడం. అంటే ఈ ప్రపంచంలో ఏవైతే ఉన్నాయో దానిలని మనం కనిపెడితే కనుక డిస్కవరీస్ అని అంటారు. ఎగ్జాంపుల్కి లైటనింగ్ ఉంది అంటే బయట మెరుపులు వస్తాయి. సో అది ఆల్రెడీ ముందు నుంచి ఉంది, ఏమంటే తర్వాత దానికి లైటనింగ్ అని, ఆ డిస్కవరీ అని అంటే అది లైటనింగ్ అని, ఇలా మెరుస్తుంది అనేసి అది డిస్కవర్ చేసింటారు. ఇప్పుడు గ్రావిటీ ముందు నుంచి ఉంది. ఏదైనా వస్తువుని మనం పైన నుంచి పడేస్తే అది భూమికి ఖచ్చితంగా టచ్ అవుతుంది. సో దాన్ని మనం గ్రావిటేషనల్ ఎనర్జీ అని అంటాం. సో గ్రావిటీ అని అంటాం. సో దాన్ని కూడా కనుక్కున్నారు అనమాట తర్వాత, కాబట్టి దాన్ని మనం డిస్కవరీ అని అంటాం. మరి ఇన్వెన్షన్ అంటే ఏమి అని అంటే, ఏవైతే కొత్తగా కనుక్కుంటారో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సెల్ తీసుకోండి, సెల్ ఫోన్. ఇప్పుడు మీరు లెసన్ వింటా ఉన్నారు సెల్లో, సో అది ఇన్వెన్షన్ అనాలి, దాన్ని కనుక్కున్నారు. ఏరోప్లేన్ ఉంది, కనుక్కున్నారు. సో ఇంకా కార్ ఉంది, కార్ కూడా కనుక్కున్నారు అనమాట. సో అలాంటివి ఏవైతే న్యూ ఇన్వెన్షన్స్, దాన్ని మనం ఇన్వెన్షన్ అంటే కొత్త దానిలో ఏవైతే లేవో దానిని కనుక్కుంటే ఇన్వెన్షన్స్ అంటారు. ఏవైతే ఆల్రెడీ ఎగ్జిస్ట్ ఉన్నాయి కానీ అప్పుడు వాళ్ళు తెలుసుకున్నారనమాట దాని గురించి, దాన్ని మనం డిస్కవరీ అని అంటాం. సో మీకు ఈ డిఫరెన్స్ అర్థమైందని అనుకుంటాను, డిస్కవరీస్ అన్న ఇన్వెన్షన్స్ అన్న. అయితే ఇక్కడ మై బ్రదర్స్ గ్రేట్ ఇన్వెన్షన్ అంటే మా తమ్ముడు గ్రేట్, చాలా పెద్ద ఇన్వెన్షన్ ఏదో కనుక్కున్నాడు. సో లెసన్లోకి వెళ్ళడానికంటే ముందు లెటర్స్ డూ దీస్ యాక్టివిటీస్ బిఫోర్ వి రీడ్. వర్క్ ఇన్ పేర్స్ అండ్ గెస్ ద ఇన్వెన్షన్. సో మీరు పేర్స్గా డివైడ్ అయిపోయి ఇక్కడ ఇన్వెన్షన్స్ని గెస్ చేయాలి. సో ఫస్ట్ ఏమి, ఐ ఆమ్ అ కాన్సెప్ట్ ఇన్వెంటెడ్ బై ఏన్షియంట్ ఇండియన్ మ్యాథమెటిక్స్. సో నేను ఒక కాన్సెప్ట్, నన్ను ఏన్షియంట్ అంటే పాతకాలంలో ఇండియన్ మ్యాథమెటిషియన్స్ కనుక్కున్నారు. ఐ యాడ్ వాల్యూ టు నంబర్స్. అయితే నేను నంబర్స్కి వాల్యూని యాడ్ చేస్తాను. వితౌట్ మీ క్యాల్కులేషన్స్ ఇన్ ద మోడర్న్ డిజిటల్ వరల్డ్ వుడ్ బీ ఇంపాసిబుల్. హూ యామ్ ఐ. అయితే నేను లేకపోతే కనుక క్యాల్కులేషన్స్ చాలా డిఫికల్ట్ అంటున్నాడు. మోడర్న్ డిజిటల్ వరల్డ్లో అంటే ఇప్పుడున్న మన డిజిటల్ వరల్డ్లో నేను లేకపోతే చాలా డిఫికల్ట్ అనమాట క్యాల్కులేషన్స్ అని చెప్తున్నాడు. హూ యామ్ ఐ అని అడుగుతున్నాడు, అంటే ఎవరు నేను అని అంటే. సో ఆన్సర్ 0 దానికి. అంటే 0 లేకపోతే మనకు చాలా డిఫికల్ట్ అవుతుంది. ఇప్పుడు నంబర్స్ పక్కన 0, ఇప్పుడు 1 పక్కన 0 పెట్టారనుకోండి 10 అవుతుంది కదా. 2 zeros పెట్టినారనుకోండి 100, 5 zeros పెడితే ఏమవుతుంది, వాల్యూ యాడ్ అవుతుంది, అది 1 lakh అవుతుంది అనమాట. సో దీని ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ 0. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, ఐ ఆమ్ అన్ ఏన్షియంట్ ఇండియన్ ప్రాక్టీస్ నౌ పాపులర్ గ్లోబలీ. సో నన్ను ప్రాక్టీస్ చేస్తారు, నేను పాతకాలం నుంచి ఉన్నాను, ఇప్పుడు చాలా పాపులర్ అయ్యాను అనమాట. గ్లోబలీ అంటే మొత్తం ప్రపంచంలో నేను పాపులర్ అయ్యాను. ఐ ఫోకస్ ఆన్ ఫిజికల్ అండ్ మెంటల్ వెల్ బీయింగ్. వాట్ యామ్ ఐ. అయితే నేను మెంటల్ తర్వాత ఫిజికల్ వెల్ బీయింగ్ అంటే బాగోగులు చూసుకుంటాను, అంటే మెంటల్గా కానీ ఫిజికల్గా కానీ నేను మిమ్మల్ని స్ట్రాంగ్ చేస్తాను అని అంటా ఉంది. వాట్ యామ్ ఐ. అయితే ఎవరు నేను అని అంటే ఆన్సర్ యోగా. అంటే యోగా చేస్తే మనం మెంటల్గా తర్వాత ఫిజికల్గా ఫిట్గా ఉంటాం అనమాట. కాబట్టి సెకండ్ క్వశ్చన్ ఆన్సర్ యోగా. నెక్స్ట్, డిస్కస్ ఇన్ గ్రూప్స్ ఆఫ్ 4 what you think the world today would have been like without inventions and discoveries. అయితే మీరు గ్రూప్స్ ఆఫ్ 4గా డివైడ్ అయిపోయి మీరు ఏమనుకుంటున్నారు, వరల్డ్ టుడే వుడ్ హ్యావ్ బీన్ లైక్ వితౌట్ ఇన్వెన్షన్స్ అండ్ డిస్కవరీస్. అయితే ఇన్వెన్షన్స్ కానీ డిస్కవరీస్ కానీ జరగకపోతే ఈ ప్రపంచం
ఎలా ఉంటుంది అంటే ఈ ప్రపంచం ఈరోజు ఎలా ఉండేది అని మీరు అనుకుంటున్నారు అని అంటే వితౌట్ ఇన్వెన్షన్స్ అండ్ డిస్కవరీస్ అవర్ లైఫ్ వుడ్ బి వెరీ హార్డ్, చాలా డిఫికల్ట్గా ఉండేది. వీ వుడ్ నాట్ హ్యావ్ ఎలక్ట్రిసిటీ, ఫోన్స్, కార్స్ ఆర్ ది ఇంటర్నెట్. అయితే మనకు అసలు ఇంకా ఫోన్స్ ఉండవు, తర్వాత కార్స్ ఉండవు, ఎలక్ట్రిసిటీ ఉండదు, తర్వాత ఇంటర్నెట్ కూడా ఉండదు. ఇప్పుడు ఈరోజు ఇంటర్నెట్ ఉంది కాబట్టే కదా మీరు క్లాసెస్ కానీ ఎవ్రీథింగ్ మీరు చూస్తారు చూడండి. అంటే గ్లోబలీ ఏం జరుగుతుందో మనం చూడగలము. సో ఇన్వెన్షన్స్ డిస్కవరీస్ కనుక జరగకపోతే ఇవన్నీ మనం చూడలేమన్నమాట. వీ వుడ్ నాట్ హ్యావ్, పీపుల్ వుడ్ స్టిల్ సఫర్ ఫ్రమ్ మెనీ డిసీజెస్. సో డిసీజెస్ కూడా మనం దానికి కూడా క్యూర్ వెతుక్కోలేకపోయే వాళ్ళము. ట్రావెలింగ్ హ్యాస్ బికమ్ ఈజీ, ట్రావెలింగ్ ఎంత ఈజీ అయిపోయింది చూడండి ఇన్వెన్షన్స్ వల్ల. ఐ థింక్ ఇన్వెన్షన్స్ హ్యావ్ మేడ్ అవర్ లైఫ్ ఈజీ, ఫాస్ట్ అండ్ కంఫర్టబుల్. అయితే ఇన్వెన్షన్స్ వల్ల ఏమైంది, లైఫ్ చాలా ఈజీ, తర్వాత ఫాస్ట్ అయిపోయింది అండ్ ఆల్సో కంఫర్టబుల్గా ఫీల్ అవుతా ఉన్నాం అన్నమాట. సో నెక్స్ట్, fill in the grid given below with missing letters to complete the words. అయితే ఇక్కడ గ్రిడ్ కనపడుతుంది కదా, అక్కడ లెటర్స్ మిస్ అయ్యాయి. సో ఆ లెటర్స్ని మనం కంప్లీట్ చేయాలి. దీస్ వర్డ్స్ డిస్ప్లే క్వాలిటీస్ ఆఫ్ ఎన్ ఇన్వెంటర్. అయితే ఇక్కడ ఈ వర్డ్స్ ఏమి అని అంటే క్వాలిటీస్. అయితే ఏమేం క్వాలిటీస్ ఒక ఇన్వెంటర్లో ఉండాలి. అయితే ఎవరైతే కనుక్కోవాలి అనే ఉత్సుకత ఉంటుంది చూడండి, అంటే ఏదైనా కొత్త వస్తువుని నేను కనుక్కోవాలి అని అనుకుంటారు, వాళ్ళలో ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి. సో ఫస్ట్ ఏమి ఇచ్చాడు, CRAT VT అని ఉంది. సో ఇక్కడ మనం దిస్ ఈజ్ క్రియేటివిటీ, అంటే తనకు క్రియేటివిటీ ఉండాలన్నమాట. ఏదైనా కనుక్కోవాలి అని అంటే ఫస్ట్ క్రియేటివ్ థాట్స్ ఉండాలి, కాబట్టి క్రియేటివిటీ ఈజ్ ద ఫస్ట్ వర్డ్. నెక్స్ట్ ఏముండాలి, CU ఉంది, తర్వాత ITY అని ఉంది. కాబట్టి క్యూరియాసిటీ అంటే ఉత్సుకత ఉండాలన్నమాట. ఏదైనా క్యూరియస్గా ఎట్లా కనుక్కోవాలి, ఏం చేయాలి అనేసి ఆ క్యూరియాసిటీ ఉండాలి. సో సెకండ్ వర్డ్ ఈజ్ క్యూరియాసిటీ. నెక్స్ట్ రిస్క్ టేకింగ్. అయితే థర్డ్ ఏమి అని అంటే రిస్క్ టేకింగ్. ఏ దాంట్లోనైనా తను రిస్క్ తీసుకోవాలి, ఊరికే ఏది రాదు కదా. సో ఏదైనా కనుక్కోవాలి అని అంటే ఖచ్చితంగా తను రిస్క్ తీసుకోవాలి. నెక్స్ట్ ఫోర్త్ ఇస్ డిటర్మినేషన్. DETERMINATION అంటే తనకు డిటర్మినేషన్ ఉండాలన్నమాట, అంకిత భావం ఉండాలి. అంటే ఏ దాన్నైనా కనుక్కోవాలి అని అంటే తనకు దృఢ సంకల్పం కూడా ఉండాలన్నమాట. సో అది డిటర్మినేషన్. నెక్స్ట్ ఫిఫ్త్ వర్డ్ ఈజ్ ఇమాజినేషన్. అంటే తనకు ఇమాజినేషన్ పవర్ ఉండాలి అని అంటే ఏదైనా ఊహించగలగాలన్నమాట. ఏదైనా కనుక్కోవాలి అని అంటే తను ఊహించగలగాలి, ఇది ఎలా చేస్తే ఎలా వస్తుంది అనేసి. సో ఇవన్నీ ఉండాలి. సో ఫస్ట్ వర్డ్ ఈజ్ క్రియేటివిటీ, సెకండ్ వర్డ్ ఈజ్ క్యూరియాసిటీ, థర్డ్ వర్డ్ ఈజ్ రిస్క్ టేకింగ్, ఫోర్త్ ఈజ్ డిటర్మినేషన్ అండ్ ఫిఫ్త్ ఈజ్ ఇమాజినేషన్. సో మీరు ఇవన్నీ ఇక్కడ నోట్ చేసుకోండి. నెక్స్ట్ మనం స్టోరీలోకి వెళ్ళిపోదాం. సో మనకి ఇక్కడ లెటర్స్ రీడ్లో ఫస్ట్ పార్ట్ అండ్ సెకండ్ పార్ట్ ఉన్నాయి. మనం ఫస్ట్ పార్ట్ స్టార్ట్ చేద్దాం. Who put that water bag here? Roared my father from the front doorstep. అయితే ఈ వాటర్ బ్యాగ్ ఇక్కడ ఎవరు పెట్టారు అనేసి మా నాన్న గట్టిగా అరుస్తా ఉన్నాడు ఫ్రంట్ డోర్ దగ్గర, అంటే డోర్ స్టెప్ లోపలికి వచ్చేటప్పుడు. సో మా నాన్న చాలా గట్టిగా అరుస్తా ఉన్నాడు. యువర్ బర్గ్లర్ అలామ్ ఐ హిస్డ్ టు మై బ్రదర్ ఆనంద్ హూ వాస్ గెట్టింగ్ రెడీ టు డిసపియర్ ఫ్రమ్ ద హౌస్. యువర్ బర్గ్లర్ అలామ్. బర్గ్లర్ అని అంటే దొంగ అనమాట. అంటే దొంగ ఎవరన్నా ఇంట్లోకి వస్తాడు అని అన్నప్పుడు ఒక అలారం ఫిట్ చేసినట్టున్నాడు ఇక్కడ. సో అది దాని గురించి మనకి ఇంకా ముందర తెలుస్తుంది స్టోరీలోకి వెళ్తే. సో యువర్ బర్గ్లర్ అలామ్ అంటే నువ్వు తయారు చేసిన అలామ్, దొంగ వచ్చినప్పుడు అలామ్ మోగుతుందేమో. సో యువర్ బర్గ్లర్ అలామ్ ఐ హిస్డ్ టు మై బ్రదర్. అంటే హిస్డ్ అని అంటే కోపంగా మా తమ్ముడికి నేను చెప్తున్నా. సో బ్రదర్ పేరేం పేరు, ఆనంద్, హూ వాస్ గెట్టింగ్ రెడీ టు డిసపియర్ ఫ్రమ్ ద హౌస్. అయితే ఎవరైతే ఇంట్లో నుంచి ఇంకా మాయమైపోదాం, పారిపోదామని ట్రై చేస్తున్నాడు. ఎందుకు అని అంటే వాళ్ళ నాన్న చాలా సీరియస్గా అరిచాడు కదా, అందుకని ఇక్కడ ఆనంద్ పారిపోదాము అనేసి ట్రై చేస్తున్నాడు. మా రష్ టు సీ వాట్ ద ర్యాకెట్ వాజ్ ఆల్ అబౌట్ అండ్ ఫౌండ్ పాపా స్టాండింగ్ దేర్ సూపింగ్ వెట్ అండ్ స్కౌలింగ్. అయితే ర్యాకెట్ అని అంటే
ఏ లౌడ్ అండ్ డిస్టర్బింగ్ నాయిస్, అంటే గట్టి గట్టిగా సౌండ్స్ రావడం అనమాట. డిస్టర్బింగ్ అంటే అరుచుకుంటా ఉన్నారనమాట. నెక్స్ట్ సోపింగ్, ఇక్కడ సోపింగ్ అని ఉంది. సో మీనింగ్ సోకింగ్ అంటే పూర్తిగా తడిచిపోవడం అనమాట. సో సోపింగ్ అంటే పూర్తిగా తడిచిపోవడం. నెక్స్ట్ స్కౌలింగ్, స్కౌలింగ్ అని అంటే హ్యావింగ్ అన్ యాంగ్రీ ఆర్ ఫ్రౌనింగ్ ఎక్స్ప్రెషన్, అంటే కోపంగా ఫేస్ ఎక్స్ప్రెషన్స్ పెడతారు చూడండి, దాన్ని మనం స్కౌలింగ్ అని అంటాం. సో అమ్మ ఏమైంది, అమ్మ పరిగెత్తుకుంటా వచ్చింది అనమాట. ఏం జరుగుతూ ఉంది అనేసి చాలా స్పీడ్గా పరిగెత్తుకుంటా వచ్చింది. వచ్చి అక్కడ అంటే వాళ్ళందరూ వాళ్ళ నాన్న గట్టిగా అరిచేసరికి వీడు పారిపోవడానికి ట్రై చేసినాడు కదా ఆనంద్. ఆ హడావిడి ఏదైతే జరిగిందో దాంతో వాళ్ళమ్మ పరిగెత్తుకుంటా వచ్చింది. సో వాళ్ళ నాన్న అక్కడ మొత్తం తడిచిపోయి చాలా కోపంగా నిలబడి ఉన్నాడనమాట. సో ఇక్కడ మీరు పిక్చర్ చూడండి, అర్థమవుతుంది. ఇదిగోండి చూడండి ఇక్కడ. సో బర్గ్లర్ అలారం ఇలా పెట్టాడు పైన అని అంటే, ఒక వాటర్ది పైన పెట్టాడు. లోపల డోర్ ఓపెన్ చేయంగానే ఏమైంది అని అంటే ఆ వాటర్ బ్యాగ్ తల మీద పడింది అనమాట వాళ్ళ నాన్నకు. అందుకు వాళ్ళ నాన్న చాలా సీరియస్గా ఉన్నారు. I want to know who is behind this nonsense, Papa said grimly. అయితే వాళ్ళ నాన్న ఎవరు అసలు ఇదంతా చేసిండేది, ఈ నాన్ సెన్స్ అంతా ఎవరు చేసినారు అనేసి కోప్పడతా ఉన్నాడు అనమాట. భయంకరంగా అరుస్తా ఉన్నాడు. I think it's supposed to be a burglar alarm, Ma said in a soothing voice. అయితే మేబీ అది ఒక దొంగ కోసం ఒక అలారం పెట్టినారు అనేసి అమ్మ మెల్లగా చెప్తా ఉందన్నమాట. I don't care what it's supposed to be, Papa said. అసలు నేను దాన్ని లెక్క చేయను, అది ఎందుకు పెట్టారు అనేసి అని అంటే వాళ్ళ నాన్న కోపం వచ్చింది, వాటర్ పడినాయి కదా మీద, అందుకు. వేర్ ఈస్ ద బాయ్, ఐ ఆమ్ ష్యూర్ హీ rigged this up. rigged up అని అంటే అసెంబుల్డ్ సంథింగ్ టెంపరీ, అంటే ఏదైనా టెంపరీగా పెట్టడం అనమాట అక్కడ. కాబట్టి వాళ్ళ నాన్న ఏమంటున్నాడు అంటే వేర్ ఈస్ దట్ బాయ్, అంటే ఆనంద్ ఎక్కడున్నాడు, తనే ఇదంతా సెటప్ అంతా తనే చేసింటాడు అని అంటున్నాడు. ఆనంద్ హ్యాడ్ వానిష్డ్ బై ద టైమ్ అండ్ రీఅపియర్డ్ ఓన్లీ ఆఫ్టర్ డిన్నర్ వెన్ పాపా హ్యాడ్ కూల్డ్ డౌన్. అయితే ఆనంద్ మాయమైపోయినాడు అప్పుడు. వాళ్ళ నాన్న గట్టిగా అరిచేసరికి మాయమైపోయి మళ్ళీ ఎప్పుడు కనిపించినాడు, ఎప్పుడైతే డిన్నర్ అయిపోయినాక వాళ్ళ నాన్న కూల్ అయినప్పుడు కనిపించినాడు. బిఫోర్ దిస్ స్టోరీ లెట్ మీ పుట్ యూ ఇన్ ద పిక్చర్. I am Anita, 14 years old. My brother Anand, 1 year younger than me, caused all that hoo-ha with his burglar alarm. అయితే ఇప్పుడు మనకి ఇక్కడ చెప్తా ఉందన్నమాట. సో ఈ స్టోరీ అంతా చెప్పడానికంటే ముందు నేను మీకు అంత పిక్చర్ అంతా చెప్పాలి అనేసి. ఐ యామ్ అనిత అంటే తనే ఈ స్టోరీ మనకు చెప్తా ఉంది. కాబట్టి ఐ వచ్చిన దగ్గర అంతా అనిత అనమాట. తర్వాత తను 14 years old, వాళ్ళ తమ్ముడే ఆనంద్ 1 year చిన్నోడు, అంటే 13 years ఉంటాయన్నమాట. సో కాస్డ్ ఆల్ దట్ హూహా అంటే ఇదంతా కలకలం అంతా రేపింది ఎవరు అని అంటే మా తమ్ముడు చేశాడు. విత్ హిస్ బర్గ్లర్ అలామ్, అయితే దొంగ కోసం ఒక అలాం పెట్టడం జరిగింది. సో ఇదంతా కూడా మా తమ్ముడే చేశాడు అని చెప్తా ఉంది అనిత. And this is not the first time he's got on Papa's nerves or frightened someone half to death in the house. అయితే ఇదేం ఫస్ట్ టైం కాదు ఆనంద్ ఇలా చేయడం. చాలాసార్లు ఇలాంటివి నాన్నకు చేశాడు. తర్వాత కొంతమందిని అయితే అంటే ఎలాంటి పరిస్థితికి తీసుకెళ్ళాలంటే సగం చచ్చిపోతాం అనమాట, అంత భయపడిస్తాడనమాట తను అని చెప్తా ఉంది అనిత. సో the trouble with him is that he thinks he is a scientist. అయితే ఇక్కడ ఆనంద్ ఏమనుకుంటాడంటే తనని తాను సైంటిస్ట్ అనుకుంటాడు అనమాట. హీ లవ్స్ టింకరింగ్ విత్ ఆల్ సార్ట్స్ ఆఫ్ ఎలక్ట్రికల్ గ్యాడ్జెట్స్, టూల్స్, డైనమోస్, ప్లాంక్స్ ఆఫ్ వుడ్ అండ్ థింగ్స్ లైక్ దట్. అయితే హీ లవ్స్ టింకరింగ్ అని అంటే ఎక్స్పెరిమెంటింగ్ ఆర్ ఫైండింగ్, అంటే కొత్త విషయాలు కనుక్కోవడం అని అంటే ఆనంద్కి చాలా ఇష్టం అనమాట. సో హీ లవ్స్ టింకరింగ్ విత్ ఆల్ సార్ట్స్ ఆఫ్ ఎలక్ట్రికల్ గ్యాడ్జెట్స్, అన్ని ఎలక్ట్రికల్ గ్యాడ్జెట్స్ అన్నిటితో ఏదో ఒకటి తను ప్రయోగాలు చేస్తూ ఉంటాడు. టూల్స్, తర్వాత డైనమోస్ అని అంటే ఎలక్ట్రికల్ జనరేటర్, సో ఎలక్ట్రిక్ జనరేటర్ కూడా వాడుతూ ఉంటాడు. ప్లాంక్స్ ఆఫ్ వుడ్స్ అండ్ థింగ్స్ లైక్ దట్, అయితే చెక్క ముక్కలు కూడా వాడుతూ ఉంటాడు. ఇలాంటి గ్యాడ్జెట్స్ అన్ని వాడి తనని తాను సైంటిస్ట్ అనుకొని ఏదో ఒకటి కొత్త ఎక్స్పెరిమెంట్లు చేస్తూ ఉంటాడు.
and he keeps creating inventions that never work out as they are supposed to. అయితే తను కొత్త కొత్త ఇన్వెన్షన్స్ చేస్తూ ఉంటాడు అనమాట. అంటే కనుక్కుంటూ కొత్త ఆవిష్కరణలు చేస్తూ ఉంటాడు, అయితే అవి ఎప్పుడు కూడా పని చెయ్యవు అని చెప్తా ఉంది. రీసెంట్లీ there had been a rush of thefts in the colony and Anand had got it into his head that what was needed was a burglar alarm. అయితే ఈ మధ్య కాలంలో ఏమైంది అని అంటే మా కాలనీలో దొంగలు పడుతున్నారు అనమాట, ఎక్కువగా దొంగలు పడతా ఉంటే ఆనంద్కి అప్పుడు ఒక థాట్ వచ్చింది, సో బర్గ్లర్ అలారం తయారు చేద్దాం అనేసి. సో ద మినిట్ పాపా లెఫ్ట్ ఫర్ ది ఆఫీస్ అండ్ మా ఫర్ ది మార్కెట్ హీ స్టార్టెడ్ ఆన్ హిస్ లేటెస్ట్ స్కీమ్. అయితే ఎప్పుడైతే నాన్న ఆఫీస్కి వెళ్ళిపోయాడో అమ్మ మార్కెట్కి వెళ్ళిందో ఇంకా వెంటనే ఎక్స్పెరిమెంట్ స్టార్ట్ చేసినాడు అనమాట. యాజ్ యూజువల్ ఐ హ్యాడ్ టు బీ ఇన్వాల్వ్డ్ దో ఐ వుడ్ హ్యావ్ ప్రిఫర్డ్ టు ఫినిష్ మై నావెల్. అయితే తప్పదన్నమాట, అనితకి ఇష్టం లేకపోయినా కూడా తను కూడా ఇన్వాల్వ్ కావాల్సిందే. అయితే తనకు నావెల్ పూర్తి చేయడం ఇంట్రెస్ట్ ఉంది, అయినా కూడా వాళ్ళ తమ్ముడికి హెల్ప్ చేసింది. ఇఫ్ యు గెట్ అ షెల్లింగ్ డోంట్ బ్రింగ్ మీ ఇన్, ఐ వాంట్ ఆనంద్. అయితే నీకు షెల్లింగ్ అని అంటే తిట్లు పట్టం, అయితే నీకు గనక తిట్లు పడినాయనుకో నన్ను మధ్యలోకి లాగొద్దు అనేసి నేను వార్నింగ్ ఇచ్చాను అని చెప్తా ఉంది. సో ఆనంద్కి చెప్పింది అనమాట ముందే, నథింగ్ విల్ గో రాంగ్ దిస్ టైమ్, ఐ హ్యావ్ ప్లాన్డ్ ఇట్ అవుట్ కేర్ఫుల్లీ. అయితే ఏ తప్పు జరగదు అని అంటున్నాడు ఆనంద్. సీ ద బ్లూ ప్రింట్. అయితే ఆల్రెడీ నమూనా ప్లాన్ వేసుకున్నాడు. బ్లూ ప్రింట్ అని అంటే ఇక్కడ నమూనా వేసుకోవడం అనమాట. అంటే ముందుగానే నేను ప్లాన్ చేసుకున్నాను కాబట్టి ఎటువంటి మిస్టేక్ జరగదు అని చెప్తున్నాడు. Anand loves words like blueprints that make him feel professional. సో బ్లూ ప్రింట్ ఇలాంటి వర్డ్స్ వాడుతూ ఉంటాడు ఆనంద్, ఎందుకనంటే అవి ప్రొఫెషనల్గా అనిపిస్తాయి అన్నమాట. ఎనీవే ఐ లుక్డ్ ఎట్ ద ఎలాబరేట్ డ్రాయింగ్ ఆఫ్ డోర్స్, వైర్స్ అండ్ బెల్స్ అండ్ ఆస్క్డ్ హౌ డస్ దిస్ థింగ్ వర్క్. అయితే ఇక్కడ ఎలాబరేట్ మీనింగ్ ఇక్కడ ఇచ్చాడు చూడండి. డీటెయిల్డ్ అంటే మొత్తం డీటెయిల్డ్గా అన్నమాట, పూర్తి స్థాయిలో. సో తన డ్రాయింగ్స్ అన్ని చూసాను, ఎలాబరేట్ అంటే పూర్తిగా డీటెయిల్డ్ డ్రాయింగ్స్ అన్ని చూసాను, డోర్స్, వైర్స్, తర్వాత బెల్స్ అన్ని వేశాడు. అయితే నేను అడిగాను హౌ డస్ దిస్ థింగ్ వర్క్, అసలు ఇది ఎలా పని చేస్తుంది అని అడిగాను. It's quite simple. The moment the door opens, this alarm is stripped off and makes a clanging sound. Clanging అని అంటే ఇక్కడ a loud ringing sound like that of a metal being hit. అంటే ఒక మెటల్తో దేనన్నా కొట్టినాం అనుకోండి, బెల్ సౌండ్ అనమాట. సో అలాంటి సౌండ్ని క్లాంగింగ్ అని అంటారు. సో ద మూమెంట్ ద డోర్ ఓపెన్స్, ఎప్పుడైతే డోర్ ఓపెన్ అవుతుందో అలారం డ్రిప్ అవుతుందను. డ్రిప్ అయ్యి ఏమవుతుంది, అలా మెటల్ సౌండ్ అంటే బెల్ రింగ్ అయినట్టుగా ఒక సౌండ్ వస్తుంది. దెన్ దిస్ వాటర్ బ్యాగ్ హియర్ ఈజ్ లూజన్డ్ అండ్ ఫాల్స్ ఆన్ ద థీవ్స్ హెడ్. అయితే అప్పుడు ఈ సౌండ్ వచ్చినాక ఏమవుతుంది అని అంటే ఆ వాటర్ బ్యాగ్ ఏదైతే పైన పెట్టాడో అది లూజ్ అవుతుంది. లూజ్ అయ్యి ఆ వాటర్ అంతా కూడా ఆ దొంగ తల మీద పడతాయి. బట్ దెన్ వీ కాల్ ద పోలీస్, సింపుల్. సో బై దెన్ ఇంకా ఎప్పుడైతే ఇదంతా జరుగుతూ ఉంటుందో అంత లోపల మనం ఏం చేద్దాము, పోలీసులకి ఫోన్ చేద్దాము అనేసి చెప్తాడు ఆనంద్. బట్ హౌ డస్ ద అలార్మ్ నో దట్ అ బర్గ్లర్ ఈజ్ ఓపెనింగ్ ద డోర్. అయితే ఇక్కడ ఆనంద్ని అడుగుతా ఉందన్నమాట అనిత. అయితే అలారంకి ఎలా తెలుస్తుంది దొంగనే ఓపెన్ చేస్తున్నాడు డోర్ అనేసి అని అడుగుతాం. చూడండి ఎంత క్లెవర్ కదా అనిత ఇక్కడ. సో ఇప్పుడు డోర్ ఓపెన్ ఎవరైనా చేయొచ్చు కదా, కానీ దొంగ ఓపెన్ చేస్తేనే అలారం కొట్టడము, వాటర్ పడడం ఇదంతా ఎలా తెలుస్తుంది ఆ అలారంకి అని అడుగుతా ఉందన్నమాట. ఐ హ్యావ్ టేకెన్ care of that, Anand said loftily. I had my own doubts about the alarm's guessing powers but kept them to myself because when Anand is in one of his ఇన్వెంటివ్ మూడ్స్ నథింగ్ స్టాప్స్ హిమ్. అయితే నేను మొత్తం జాగ్రత్తగా చూసుకున్నాను అని చెప్తున్నాడు
ఆనంద్ అన్నమాట. సో గంభీరంగా చెప్తున్నాడు, లాఫ్టిలీ అని అంటే చాలా గంభీరంగా నేను అన్ని చూసుకున్నానులే అంటున్నాడు. అయితే ఇక్కడ అనితకు మాత్రం చాలా డౌట్స్ ఉన్నాయి ఈ అలారం గురించి, ఇవన్నీ తనకు తెలుసు, చాలా క్వశ్చన్స్ మైండ్లో ఉన్నాయి. కానీ ఆనంద్ని ఏమీ అడగలేదు. ఎందుకు అని అంటే తను ఇన్వెంటివ్ మూడ్లో ఉన్నా, అంటే కొత్తది కనుక్కోవాలి అనే మూడ్లో ఉన్నాడు కాబట్టి నథింగ్ స్టాప్స్ హిమ్, ఏం మనం ఆపలేమన్నమాట తనని. యూ సీ, Anand explained smugly. A thief tries to open the door stealthily. I have rigged it up so that the alarm works only when the door is opened. అయితే నువ్వు చూడు అని ఆనంద్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు స్మగ్లీ. సో స్మగ్లీ అని అంటే ప్రౌడ్లీ, చాలా గర్వంగా మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఆ థీఫ్ ట్రైస్ టు ఓపెన్ ద డోర్ స్టెత్లీ. స్టెత్లీ అని అంటే క్వైట్లీ ఆర్ కేర్ఫుల్లీ సో దట్ వన్ ఈజ్ నాట్ సీన్ ఆర్ హర్డ్. అయితే ఎంత మెల్లగా ఓపెన్ చేస్తాడు కదా దొంగ, సో ఎవరికి కూడా కనపడకుండా వినపడకుండా. సో స్టెత్లీ అని అంటే అదే మీనింగ్ అనమాట. సో ఎప్పుడైతే దొంగ చాలా నెమ్మదిగా డోర్ ఓపెన్ చేస్తాడో, ఐ హ్యావ్ రిగ్డ్ ఇట్ అప్ సో దట్ ద అలార్మ్ వర్క్స్ ఓన్లీ వెన్ ద డోర్ ఈస్ ఓపెన్ జెంట్లీ. అయితే నేను దాన్ని అలాగే డిజైన్ చేశానన్నమాట. ఎప్పుడైతే మెల్లగా డోర్ ఓపెన్ చేస్తారో అప్పుడు ఆ అలారం వర్క్ చేస్తుంది అని చెప్తాడు. I was skeptical. Remember, if Papa asks, I am not involved. I warned. Now clean up this mess before anyone gets home. అయితే I was skeptical అని అంటే డౌట్ఫుల్. అయితే నాకు ఆనంద్ మీద డౌట్ ఉంది అని అంటా ఉంది. రిమెంబర్ ఇఫ్ పాపా ఆస్, అయితే నాన్న గనక అడిగితే నా ఇన్వాల్వ్మెంట్ లేదు అని చెప్పు అనేసి వార్నింగ్ కూడా ఇస్తా ఉంది అనమాట. అంటే నేను దీంట్లో నా ఇన్వాల్వ్మెంట్ ఏం లేదు అనేసి. సో ఇదంతా ఏదైతే ఎంత కింద పరిచిపెట్టినావో మొత్తం అవన్నీ కూడా సర్దిపెట్టు, లేదంటే ఎవరన్నా ఇంటికి వచ్చేస్తారు అని చెప్తుంది. As you already know, my doubts about the alarm were quite justified. Papa, who always opens the door softly, was thoroughly soaked and angry యాజ్ యాంగ్రీ కుడ్ బి. అయితే నాకైతే అలాం మీద చాలా డౌట్స్ ఉండే, కానీ ఆనంద్ అన్నిటినీ జస్టిఫై చేసుకున్నాడు అలాంటి ఏం జరగదు అనేసి. నాకు తెలుసు నాన్న చాలా సాఫ్ట్గా డోర్ ఓపెన్ చేస్తాడు, సో ఆయన అలాగే ఓపెన్ చేశాడు, అందుకనే మొత్తం తడిసి ముద్దయిపోయి చాలా కోపం కూడా పడినాడనమాట. ఎనీవే ఫర్ ఎ వీక్ ఆఫ్టర్ దిస్ ఆనంద్ డిడ్ నాట్ డేర్ ట్రై అవుట్ ఎనీథింగ్ న్యూ. అయితే ఇది జరిగినాక ఒక వారం రోజులు ఆనంద్ ఏది కొత్తది ట్రై చేయలేదంట. దెన్ we saw the film Back to the Future. I don't know if you have seen it, but it's all about a time machine. అయితే తర్వాత మేము ఒక సినిమా అంటా ఉందన్నమాట. సో బ్యాక్ టు ద ఫ్యూచర్ అనిత చెప్తా ఉంది, ఇది బ్యాక్ టు ద ఫ్యూచర్ అనే సినిమా చూసాము, మరి మీరు చూసారో లేదో అని కూడా అడుగుతా ఉంది. ఈ సినిమా దేని గురించి అని అంటే టైం మిషన్ గురించి. అయితే మీరు కూడా మరి ఈ సినిమా చూసారో లేదో, చూడకపోతే మీకు టైం దొరికినప్పుడు చాలా బాగుంటుంది ఈ సినిమా, అంతా టైం మిషన్ మీద ఉంటుంది కాబట్టి మీరు చూడండి బ్యాక్ టు ద ఫ్యూచర్. సో వెల్ దట్ వాస్ ద ఎండ్ ఆఫ్ పీస్ అండ్ క్వైట్ ఇన్ ద హౌస్. అయితే ఈ సినిమా చూసినాక ఇంట్లో ప్రశాంతత లేకుండా పోయింది అని చెప్తోంది అనమాట. మై బ్రదర్ డిసైడెడ్ దట్ హీ హ్యాడ్ టు మేక్ అ టైమ్ మెషిన్ టూ. అయితే ఆనంద్ ఏం డిసైడ్ అయినాడు, ఒక టైం మెషిన్ తయారు చేయాలి అని అనుకున్నాడంట. పాపా లాక్డ్ అప్ హిస్ టూల్ బాక్స్ అండ్ హిట్ ద కీ వైల్ మా కెప్ట్ అ వెరీ ఐ ఆన్ హర్ ఓవెన్ అండ్ మిక్సర్. అయితే పాప వాళ్ళ నాన్న ఏం చేశాడు, టూల్ బాక్స్ అంతా తీసి దాచిపెట్టేశాడు. తర్వాత అమ్మ ఒక కన్ను వేసిందనమాట, జాగ్రత్తగా ఒక కన్ను తన ఓవెన్ మీద మిక్సర్ మీద కూడా. బికాస్ యాజ్ ఐ టోల్డ్ యూ, when Anand is on one of his inventing binges, he takes apart all the gadgets in the house to collect parts. అయితే నేను ఆల్రెడీ మీకు ముందే చెప్పాను కదా, ఆనంద్ ఏదన్నా కొత్తది కనుక్కోవాలి అని అనుకున్నాడు అనుకోండి, అంటే ఏదన్నా కొత్త విషయం కనుక్కోవాలి అని అనుకుంటే ఇంకా తను గ్యాడ్జెట్స్ అన్ని, అంటే ఎలక్ట్రానిక్ వస్తువులు అన్నీ కూడా ఇంట్లో ఏమన్నా ఉండనియండి అన్నిటినీ ఆ పార్ట్స్ అన్ని కలెక్ట్ చేసుకుంటాడు. యూ కాంట్ ఇమాజిన్ ద నాయిస్ దట్ వాస్ గోయింగ్ ఆన్ హ్యామరింగ్ అండ్ సాయింగ్ అండ్ క్లాటరింగ్. అయితే మీరు అసలు ఊహించనే లేరు ఎంత శబ్దం చేస్తున్నాడంటే, హ్యామరింగ్ అంటే హ్యామర్తో కొట్టడం అనమాట. సో తర్వాత సాయింగ్ అంటే రంపంతో కోసే సౌండ్, తర్వాత క్లాటరింగ్ అంటే గట్టి గట్టి శబ్దాలు వస్తూ ఉన్నాయి. ఆనంద్స్ రూమ్ నెక్స్ట్ టు అవర్ రూమ్ వాస్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇన్ టు అ నెట్వర్క్ ఆఫ్ వైర్స్, స్ప్రింగ్స్, లివర్స్ అండ్ బల్బ్స్. అయితే
ఆనంద్ రూమ్ మా రూమ్ పక్కనే ఉంటుంది. అదంతా కూడా ఒక నెట్వర్క్ ఆఫ్ వైర్స్, అంటే ఆ రూమ్ నిండా వైర్లు, స్ప్రింగులు, లివర్లు, బల్బులు అన్నీ అక్కడ పడి ఉన్నాయన్నమాట. దెర్ వాస్ an enormous panel which was to be controlled switch board. అయితే ఒక స్విచ్ బోర్డ్ కూడా, దానికి చాలా స్విచ్లు, ఒక పెద్ద ప్యానల్ లాగా దానికి అన్ని స్విచెస్ అమర్చి ఉన్నాయన్నమాట. యాజ్ ఫర్ ఆనంద్, హీ వెంట్ అరౌండ్ లుకింగ్ లైక్ అ సావేజ్. అయితే ఎట్లా తయారైపోయాడు అని అంటే అనాగరికుల్లాగా, సావేజ్ అని అంటే అనాగరికుల్లాగా తయారైపోయాడు. అంటే తను ఇన్వెన్షన్ చేస్తూ ఉన్నాడు టైం మిషన్ని. వెన్ మా డిడెంట్ నోటీస్ ద ఫెలో డిడెంట్ ఈవెన్ కోమ్ హిస్ హెయిర్. అయితే అమ్మ గనక చూడకపోతే అసలు తల కూడా దువ్వుకోడు. ఆనంద్ జస్ట్ వుడెంట్ లెట్ ఎనీ వన్ ఇన్ టు హిస్ రూమ్. Finally, after a fortnight of frantic activity, the time machine was ready. అయితే అసలు తన రూమ్లోకి ఎవ్వరిని రానిచ్చాడంట ఆనంద్. లాస్ట్కి ఒక ఫోర్ట్ నైట్ అని అంటే ఒక 2 weeks తర్వాత, ఫ్రాంటిక్ అని అంటే హరీడ్ అండ్ డిస్ఆర్గనైజ్డ్, అంటే తొందరగా అసలు సరిగ్గా తయారు కానిదన్నమాట. సో అలాంటి యాక్టివిటీ అంటే ఇట్లా చేసే డిస్ఆర్గనైజ్డ్గా చాలా తొందరగా చేసిన యాక్టివిటీ. ద టైమ్ మెషిన్ వాజ్ రెడీ, అంటే టైం మెషిన్ రెడీ అయిపోయింది అని చెప్తాడు ఆనంద్. వీ క్యాన్ ట్రై ఇట్ అవుట్ టు నైట్, ఆనంద్ అనౌన్స్డ్ టు ఎవ్రీ వన్ అట్ హోమ్ అట్ లంచ్ టైం. అయితే ఈరోజు మనం దాన్ని ట్రై చేయొచ్చు, టైం మెషిన్ని ట్రై చేయొచ్చు అని చెప్తున్నాడు. సో లంచ్ టైంలో అనౌన్స్ చేశాడనమాట. I don't know what you have been up in that room, but you are not trying out anything new, Papa said firmly. అయితే నాకు తెలియదు నువ్వు ఆ రూమ్లో ఏం చేస్తున్నావో, అయితే ఏది కూడా కొత్తది ట్రై చేయడం లేదనుకుంటాను అనేసి పాప వాళ్ళ నాన్న చాలా దృఢంగా చెప్తా ఉన్నాడనమాట. బట్ ఇట్స్ అ టైమ్ మెషిన్, ఐ హ్యావ్ ఇన్వెంటెడ్ ఇట్, ఆనంద్ ప్రొటెస్టెడ్. అంటే వాదిస్తున్నాడు ఆనంద్, ఏమని, అది నేను టైం మెషిన్ని కనుగొన్నాను అనేసి చెప్తా ఉన్నాడు. When I say no, I mean no, Papa said glaring. అయితే స్పష్టంగా వాళ్ళ నాన్న చెప్తున్నాడు, నేను వద్దు అన్నాను అని అంటే వద్దు అని అర్థము అనేసి. పూర్ బాయ్, మా సెడ్ నోటీసింగ్ ఆనంద్స్ క్రెస్ట్ ఫాలెన్ లుక్. క్రెస్ట్ ఫాలెన్ అని అంటే సాడ్ అండ్ డిసప్పాయింటెడ్ అపియరెన్స్, అంటే బాధతో కనపడతారు కదా అప్పుడు. సో అమ్మ ఎప్పుడు కూడా తట్టుకోలేదు చూడండి పిల్లల్ని అట్లా బాధతో ఉంటే. సో మా సెడ్ నోటీసింగ్ ఆనంద్స్ క్రెస్ట్ ఫాలెన్ లుక్, అట్లీస్ట్ లెట్స్ టేక్ ఎ లుక్ ఎట్ ఇట్, కనీసం ఒకసారి చూద్దాంలే అని అంటుంది. మదర్ ఎప్పుడైనా మదరే చూడండి. సో ఒకసారి మనం చూద్దాము అనేసి. పాప సైడ్, ఆల్ రైట్, బట్ ఇఫ్ ద హౌస్ ఫాల్స్ ఇట్స్ యువర్ ఫాల్ట్. సరే అని అంటాడు, ఒకసారి చూద్దాం, కానీ ఇల్లు కనుక కింద పడిపోయింది అనుకో అది నీ ఫాల్టే చూడు అని వార్న్ చేస్తున్నాడు. యాజ్ ఇట్ టర్న్డ్ అవుట్, వీ కుడ్ నాట్ ట్రై అవుట్ ద టైమ్ మెషిన్ దట్ డే అట్ ఆల్. అయితే ఆ రోజు ఏమైంది, అది ఫెయిల్ అయింది. యాజ్ యూజువల్గా ఆనంద్ ఏదైనా చేస్తే ఫెయిల్ అవుతుంది కదా, సో ఫెయిల్ అయింది కాబట్టి వాళ్ళు ట్రై చేయలేకపోయినారు. ద నెక్స్ట్ డే పాపా అండ్ మా వర్ గోయింగ్ టు ఖరగ్పూర్, అ ఫ్యూ అవర్స్ అవే ఫ్రమ్ క్యాల్కటా, నౌ కోల్కతా ఫర్ ఎ వెడ్డింగ్. అయితే నెక్స్ట్ డే ఏమైంది, అమ్మ నాన్న ఇద్దరు కూడా ఖరగ్పూర్ అనమాట, కొన్ని గంటల జర్నీయే ఉంది. సో కోల్కతాలో అక్కడికి పెళ్లికి వెళ్తా ఉన్నారు. మా వాస్ వరీడ్ అబౌట్ లీవింగ్ అస్ అలోన్, బట్ వై రీఅష్యూర్డ్ హర్. అయితే అమ్మ భయపడతా ఉందన్నమాట వెళ్ళడానికి, కానీ మేము రీఅష్యూర్డ్ అంటే భరోసా ఇచ్చాము. సో ఏమని, వీఆర్ ఓల్డ్ ఇనఫ్ టు లుక్ ఆఫ్టర్ అవర్ సెల్స్ మా, ఐ సెడ్, అండ్ వీ కెన్ గో నెక్స్ట్ డోర్ టు శర్మ ఆంటీ ఇఫ్ వీ నీడ్ ఎనీథింగ్. అయితే అమ్మ భయపడతా ఉండింది కదా, టెన్షన్ పడుతుంది కాబట్టి ఏం పర్వాలేదు, మేము ఎప్పుడు పెద్దగా అయిపోయాము కాబట్టి మమ్మల్ని మేము బాగా చూసుకోగలము అనేసి అనిత చెప్తా ఉంది. తర్వాత ఏదైనా అవసరమైతే పక్కనే ఉన్న శర్మ ఆంటీ వాళ్ళ ఇంటికి కూడా మేము వెళ్తాము అని చెప్తోంది. అండ్ ఇట్స్ ఓన్లీ 1 night, ఆనంద్ యాడెడ్. అయితే ఆనంద్ ఏమన్నాడు, ఒక్క రాత్రే కదమ్మా, ఏం కాదులే అనేసి. ఆల్ రైట్, బట్ ప్రామిస్ మీ యూ వోంట్ డూ ఎనీథింగ్ విత్ దట్ టైమ్ మెషిన్ టిల్ వి కమ్ బ్యాక్, మా సెట్ స్టర్న్లీ లుకింగ్ ఎట్ ఆనంద్. అయితే అమ్మ ఏమని చెప్తా ఉంది, మేము వచ్చేంత వరకు నువ్వు టైం మెషిన్ జోలికి పోకూడదు అనేసి వాళ్ళమ్మ చెప్తా ఉందన్నమాట. సో స్టర్న్లీ అని అంటే కఠినంగా చెప్తా ఉంది ఆనంద్కి. హీ ప్రామిస్డ్ హాఫ్ హార్టెడ్లీ, అఫెండెడ్ అట్ హిస్ ల్యాక్ ఆఫ్ రెస్పెక్ట్ ఫర్ హిస్ క్రియేషన్. ఐ బ్రీత్డ్ ఎ సై ఆఫ్ రిలీఫ్. అయితే అఫెండెడ్ అని అంటే ఫెల్ట్ అప్సెట్ ఆర్ హర్ట్, అంటే బాధపడ్డం, అప్సెట్గా ఉండడం, లేదంటే పాపం బాధపడినాడు అనమాట. అయితే అమ్మ ఎప్పుడైతే అది వాడకూడదు
టైం మెషిన్ని నువ్వు ఏం యూజ్ చేయకూడదు అని చెప్పేటప్పటికి ఏమైంది, అఫెండ్ అయ్యాడనమాట. ఎందుకు అని అంటే రెస్పెక్ట్ ఫర్ హిస్ క్రియేషన్, అంటే తన క్రియేట్ చేసిన దానికి ఎటువంటి రెస్పెక్ట్ వాళ్ళ మదర్ ఇవ్వలేదనేసి. ఐ బ్రీత్డ్ అ సై ఆఫ్ రిలీఫ్, అంటే అమ్మయ్య అనుకున్నా నేను అనేసి ఇక్కడ అనిత అంటా ఉంది. సో ఇక్కడతో ఫస్ట్ పార్ట్ కంప్లీట్ అయిపోయింది. మనం సెకండ్ పార్ట్లోకి వెళ్ళడానికంటే ముందు లెట్ us డిస్కస్ కంప్లీట్ ద కాజ్ అండ్ ఎఫెక్ట్ టేబుల్ గివెన్ బిలో. అయితే ఇక్కడ ఒక టేబుల్ ఇవ్వడం జరిగింది. మనకు కాజెస్ అంటే కారణాలు ఉన్నాయి, ఎఫెక్ట్స్ అంటే దాని ప్రభావాలు అనమాట, అంటే ఏమి కాజెస్, సో ఆ కాజెస్ వల్ల ఏం ఎఫెక్ట్స్ పడినాయి అనేసి మనం ఇది చేయాలి. సో ఫస్ట్ కాజ్ ఏమి అని అంటే ఆనంద్ సెట్ అప్ హిస్ బర్గ్లర్ అలార్మ్ అండ్ rigged it to work when the door was opened softly. అయితే ఆనంద్ ఒక బర్గ్లర్ అలారం సెట్ చేశాడు, అంటే దొంగ వచ్చినప్పుడు అలారం కొట్టేటట్టు. అయితే ఎలా సెట్ చేశాడు అని అంటే డోర్ గనక సాఫ్ట్ గా ఓపెన్ అయితే అలారం వర్క్ చేస్తుంది అనమాట. సో దాని ఎఫెక్ట్ ఏమైంది, పాపా గాట్ వెట్ వెన్ హీ ఓపెన్ ద డోర్. అయితే నాన్న చాలా మెల్లగా డోర్ ఓపెన్ చేసినందుకు ఏమైంది, ఆయన మొత్తము తడిచిపోయినారనమాట. ఓకే, నెక్స్ట్ కాజ్ ఇవ్వలేదు ఇక్కడ మనకు. సో మనకి ఇచ్చిండేది ఎఫెక్ట్ ఇచ్చాడు. ఏం ఎఫెక్ట్, అనిత వాజ్ ఏబుల్ టు అవాయిడ్ ఎనీ రెస్పాన్సిబిలిటీ యాజ్ ఆనంద్ ఫేస్డ్ ద కాన్సిక్వెన్సెస్ అలోన్. అయితే అనిత ఏది కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకోదు, ఏ కాన్సిక్వెన్స్ జరిగినా కూడా, అంటే ఏం జరిగినా కూడా అది ఆనందే ఫేస్ చేయాలన్నమాట. అంటే ఏం జరిగినా కూడా అని అంటే దానికి తను ముందుగానే ఏమని చెప్పి ఉంటుంది, దాని కాజ్ ఏమి అని అంటే రిమెంబర్ ఇఫ్ పాపా ఆస్క్స్ ఐ ఆమ్ నాట్ ఇన్వాల్వ్. సో ముందుగానే వార్న్ చేసి ఉంటుంది, నాన్న గనక అడిగితే నాకు సంబంధం లేదు అనేసి. కాబట్టి ఏదైనా కూడా ఆనందే ఫేస్ చేయాలన్నమాట. సో నెక్స్ట్ కాజ్ ఏంటి, we watched the మూవీ బ్యాక్ టు ద ఫ్యూచర్. అయితే మేము ఒక మూవీ చూసాం, దాని పేరు బ్యాక్ టు ద ఫ్యూచర్ అన్నమాట. సో ఇక్కడ ఎఫెక్ట్ ఏమి అని అంటే ఆనంద్ డిసైడెడ్ టు ఇన్వెంట్ ద టైం మెషిన్. సో ఆనంద్ ఇక్కడ ఏం డిసైడ్ అయ్యాడు, ఆ మూవీ చూసి ఒక టైం మెషిన్ ని కనుగొందాము అని ట్రై చేశాడు. నెక్స్ట్ ఫోర్త్ది కాజ్ ఏమి అని అంటే పాపా ఫిమ్లీ సెడ్ నో టు ట్రయింగ్ అవుట్ ద టైం మెషిన్. అయితే నాన్న గట్టిగా చెప్పేశాడు అస్సలు ఆ టైం మెషిన్ వాడకూడదు అనేసి. సో ఇక్కడ ఎఫెక్ట్ ఏమి అని అంటే మదర్ సింపథైజ్డ్ విత్ ఆనంద్, అంటే పాపం మదర్ సింపతి చూపించింది అనమాట ఆనంద్ మీద. సో ఇది మీరు ఇక్కడ నుంచి కావాలని అంటే చూసి రాసుకోండి. నెక్స్ట్, డూ యూ థింక్ ఆనంద్ వాజ్ ఏబుల్ టు కీప్ హిస్ ప్రామిస్ రిగార్డింగ్ ద టైమ్ మెషిన్? ఇఫ్ ఎస్ వై, ఇఫ్ నాట్ వై నాట్? అయితే మీరు అనుకుంటున్నారా ఆనంద్ తన ప్రామిస్ ని నిలబెట్టుకుంటాడు రిగార్డింగ్ టైం మెషిన్? అంటే టైం మెషిన్ ఏదైతే వాడొద్దు అని చెప్పి వెళ్ళింది కదా వాళ్ళ మదర్, సో దాన్ని తను నిలబెట్టుకుంటాడా లేదా అని అంటే ఎస్, ఆనంద్ వాజ్ ఏబుల్ టు కీప్ హిస్ ప్రామిస్ రిగార్డింగ్ నాట్ డూయింగ్ ఎనీథింగ్ విత్ ద టైం మెషిన్. అయితే నాకైతే అనిపిస్తుంది ఆనంద్ తన ప్రామిస్ మీద నిలబడతాడనేసి. ఆనంద్స్ మదర్ టుక్ ఏ ప్రామిస్ హీ వోంట్ డూ ఎనీథింగ్ విత్ ది టైం మెషిన్ టిల్ దే కమ్ బ్యాక్, సో హీ మస్ట్ హ్యావ్ కెప్ట్ ద ప్రామిస్. కాబట్టి తన ప్రామిస్ అంటే మదర్ కి ప్రామిస్ చేసింటాడు, నేను అసలు టైం మెషిన్ ని ముట్టుకోను అనేసి. కాబట్టి తను తన ప్రామిస్ మీద ఖచ్చితంగా వాళ్ళ మదర్ కి వాల్యూ ఇస్తూ తను కంపల్సరిగా నిలబడి ఉంటాడు అనేసి నా ఫీలింగ్. సో మీకు ఏదన్నా అనిపిస్తే మీరు మీ ఫ్రెండ్స్ తో డిస్కస్ చేయండి. ఓకే, సో లెట్ us మూవ్ టు ది సెకండ్ పార్ట్. స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది కదా. సో ఆ టైం మెషిన్ తో ఏమవుతుంది అనేసి ఆ క్యూరియాసిటీ ఉంది చూడండి. సో మనం తొందరగా స్టోరీ చూసేద్దాం. దే లెఫ్ట్ by the afternoon train and were coming back the following evening. అయితే మదర్ ఫాదర్ ఆ రోజు మధ్యాహ్నం ట్రైన్కి వెళ్ళారు, నెక్స్ట్ డే ఈవినింగ్ వస్తారనమాట. ఆనంద్ ఫెల్ asleep immediately but I stayed up to finish a novel. అయితే ఆనంద్ నైట్ తొందరగా పడుకున్నాడు అనమాట. అయితే అనిత మాత్రము నావెల్ చదువుకుంటూ కూర్చునింది. at about 11:30 I thought I heard a scratching at the front door. అయితే 11:30కి అనితకి ఏదో వినిపించింది, స్క్రాచింగ్ ఎట్ అంటే ఏదో సౌండ్ లాంటిది వినపడింది అనమాట. టెల్లింగ్ మై సెల్ఫ్ ఇట్ వాజ్ ఓన్లీ మై ఇమాజినేషన్ ఐ వెంట్ బ్యాక్ టు ద బుక్. అయితే ఇది ఏదో నేను ఊహించుకుంటున్నాను అనేసి మళ్ళీ తను పుస్తకం చదవడం స్టార్ట్ చేసింది. ఎ లిటిల్ లేటర్ దేర్ వాస్ అ రాటిల్ అండ్ అ క్లిక్. అయితే మళ్ళీ కూడా రాటిల్ అంటే టకటక అనే సౌండ్, క్లిక్ క్లిక్ అని అంటే ఏదన్నా ఫోటో తీసినప్పుడు వస్తుంది చూడ, అలాంటి సౌండ్స్ వస్తూ ఉన్నాయి.
I was really scared. I can tell you what with a murder story before me and then strange noises in the middle of the night. అయితే I was really scared. నాకు చాలా భయం వేసింది. ఎందుకు అనంటే తను చెప్తా ఉంది, ఒకటేమో తను మర్డర్ స్టోరీ చదువుతా ఉందంట, తర్వాత ఇంకొకటేమో స్ట్రేంజ్ నాయిసెస్, అసలు విచిత్రమైన శబ్దాలు వినపడతా ఉన్నాయి. రాత్రి మధ్యలో 11:30 అయింది కాబట్టి తను భయపడతా ఉంది. ఐ షూక్ ఆనంద్ అండ్ విస్పర్డ్, లిజన్ దేర్ ఈస్ సమ్ వన్ అట్ ద డోర్. అయితే ఆనంద్ని మెల్లగా లేపి విస్పర్డ్ అంటే చిన్నగా చెప్తా ఉంది, ఎవరో డోర్ దగ్గర ఉన్నారు అనేసి. గో అండ్ ఓపెన్ ఇట్ దెన్ హీ మట్టర్డ్ గ్రాగిలీ. అంటే గ్రాగిలీ అని అంటే స్లీపీలీ అనమాట. అయితే వెళ్ళి ఓపెన్ చేయి, డోర్ ఓపెన్ చేయిపో అనేసి తను నిద్రలో ఏదో గొనుగుతా ఉన్నాడు. యూ సిల్లీ, సమ్ వన్స్ ట్రైయింగ్ టు గెట్ ఇన్, ఐ సెడ్. ఆనంద్ సాట్ అప్. హూ వాట్? యూ సిల్లీ, అరే ఏందిరా, ఎవరో లోపలికి రావడానికి ట్రై చేస్తున్నారు అనేసి అనిత ఆనంద్తో చెప్తా ఉంది. ఆనంద్ వెంటనే లేచి కూర్చొని ఎవరు ఏమి అనేసి అడుగుతా ఉన్నాడు. పాపం నిద్రలో ఉన్నాడు కదా. ఐ డోంట్ నో, ఐ సెడ్ వాట్ షాల్ వీ డూ. అయితే ఏం చేయాలనో నాకు అర్థం కావట్లేదు, మనం ఏం చేయాలి అనేసి అడుగుతా ఉంది. లెట్స్ హాలర్ ఫర్ హెల్ప్, he said. Before we could do anything, the door swung open and we found ourselves looking at a ruffianly fellow with a green scarf around his neck. Anand gasped. అయితే లెట్స్ హాలర్ అని అంటే గట్టిగా అరుస్తాము హెల్ప్ కోసం అని అంటాడు ఆనంద్. అంత లోపలనే ఏమైంది, డోర్ ఓపెన్ అయింది. ఓపెన్ అయ్యి ఎదురుగా రఫెన్లీ ఫెలో, రఫెన్లీ అని అంటే రఫ్ ఆర్ వైలెంట్ లుకింగ్, అంటే చాలా రఫ్గా వైలెంట్గా కనపడుతున్నాడు అనమాట. సో అలాంటి ఒక వ్యక్తి ఎదురుగా కనపడినాడు. విత్ గ్రీన్ స్కార్ఫ్, అంటే మెడలో ఒక గ్రీన్ స్కార్ఫ్ ఉందన్నమాట. ఆనంద్ గ్యాస్ప్డ్ అంటే టుక్ అ షార్ట్ డీప్ బ్రీత్ ఇన్ సర్ప్రైజ్ అని అంటే ఆశ్చర్యంతో ఊపిరి పీల్చుకున్నాడు అనమాట. Hey, it's Boppa, I whispered. It was indeed the fellow who had recently begun sweeping out the compounds in our row of houses. అయితే అరే ఇతను బొప్ప అనేసి నేను అనిత చిన్నగా ఆనంద్కి చెప్పింది అనమాట. సో ఇతను మన ఇండ్ల ముందు అంటే కాంపౌండ్స్ అంతా కూడా క్లీన్ చేస్తాడనమాట. సో ఇండ్ల ముందరంతా కూడా తను క్లీన్ చేస్తూ ఉంటాడు అనేసి. సో హీ వాస్ ద థీఫ్ అండ్ నో వండర్. అయితే ఇతనే దొంగ అనమాట అని పెద్దగా ఆశ్చర్యపోలేదన్నమాట అనిత. హీ న్యూ ఎగ్జాక్ట్లీ వెన్ ద ఆక్యుపెంట్స్ వర్ అవుట్ లీవింగ్ ద కోస్ట్ క్లియర్. అయితే తనకు బాగా తెలుసు ఎవరింట్లో ఎవరు లేరు, ఎవరు తాళాలు వేసి వెళ్ళారు అనే విషయం. ఎందుకనంటే తన కాంపౌండ్స్ మొత్తం కూడా క్లీన్ చేస్తాడు కాబట్టి అన్ని విషయాలు తనకు తెలుసు అనేసి అంటా ఉంది అనిత. ద ఫెలో గేవ్ అన్ ఈవిల్ గ్రిన్, అంటే ఒక క్రూరమైన లుక్ ఇచ్చాడు అనమాట. సో బొప్ప. సో వన్ స్క్వీక్ అవుట్ ఆఫ్ యూ అండ్ సీ వాట్ హ్యాపెన్స్, హీ సెడ్, బ్రాండిషింగ్ హిస్ కట్గెల్ అండ్ బ్యాకింగ్ అవుట్ ఆఫ్ ద రూమ్. వీ హర్డ్ హిమ్ స్లైడ్ ద లాచ్ ఇన్. బ్రాండిషింగ్ అని అంటే వేవింగ్, సో ఊపడం ఏదన్నా. కట్గెల్ అని అంటే కట్గెల్ అ షార్ట్ థిక్ స్టిక్ యూస్డ్ యాజ్ అ వెపన్. అయితే తను ఏదన్నా మీరు సౌండ్ చేశారనుకో, సో అప్పుడు ఏం జరుగుతుంది అని అంటే తన చేతిలో ఉన్న ఒక స్టిక్ని, అంటే దాంతో మిమ్మల్ని కొడతాను అనేసి చెప్తా ఉన్నాడు అనమాట. అది తీసుకొని రూమ్లోకి వచ్చాడు. ఇక్కడ మీరు చూడండి, తన చేతిలో ఉంది చూడండి, ఈ స్టిక్తో పిల్లల్ని బెదిరిస్తా ఉన్నాడు అనమాట. వాట్ డూ వీ డూ నౌ, ఐ ఆస్క్డ్ ఇన్ అ లో వాయిస్. అయితే మనం ఇప్పుడు ఏం చేయాలి అనేసి అనిత అడుగుతా ఉంది. లెట్స్ షౌట్ ఎనీవే, ఆనంద్ సజెస్టెడ్. అయితే ఆనంద్ ఏమో గట్టిగా అరుస్తాము అని చెప్తున్నాడు. ద డోర్ ఓపెన్డ్ సడన్లీ అగైన్ ఇన్ ద మిడిల్ ఆఫ్ అవర్ డిస్కషన్. అయితే ఆల్రెడీ లోపలికి వచ్చినాక బొప్ప డోర్ వేసింటాడు. ఇప్పుడు ఓపెన్ చేసి ఏమంటున్నాడు, నో నాయిస్ ఫ్రమ్ యూ నౌ, వేర్ ఈస్ యువర్ ఫాదర్స్ రూమ్. అయితే మీరు సౌండ్ చేయకూడదు, మీ నాన్న రూమ్ ఎక్కడ ఉంది అని అడుగుతున్నాడు. ఐ వాజ్ అబౌట్ టు డైరెక్ట్ హిమ్ అప్ స్టేర్స్ వెన్ ఆనంద్ సెట్ క్విక్లీ, ద వన్ నెక్స్ట్ టు దిస్ వన్. అయితే నేను పైన అనమాట వాళ్ళ నాన్న రూమ్ చూపిద్దాము అని అనుకునేసరికి ఆనంద్ ఏమంటాడు, ఈ పక్కనే ఉంది అనేసి చూపిస్తాడనమాట. యూ సిల్లీ గూస్, ఐ సెడ్ యాంగ్రీలీ యాజ్ సూన్ యాజ్ ద మ్యాన్ హ్యాడ్ గాన్. అయితే నువ్వు ఒరే వెర్రోడా అట్లా అంటాం కదా, అట్లా కోపంలో అనమాట. వెర్రోడా ఏం అట్లా చెప్పినావు అనేసి కోపంగా అంటా ఉందనమాట. వాడు లోపలికి
వెళ్ళిపోయినాడు, ఆ బొప్ప అనేటోడు రూమ్లోకి వెళ్ళిపోయినాడు. దట్స్ యువర్ రూమ్, హీ విల్ కమ్ బ్యాక్ యాజ్ మ్యాడ్ యాజ్ క్యాన్ బి. అయితే ఆ రూమ్ నీది కదా, నువ్వు తనని అక్కడికి పంపించావు, అయితే వాడికి కోపం వస్తుందంటే పిచ్చోడ బయటకు వస్తాడు అనేసి అనిత భయపడతా ఉంది. అట్లీస్ట్ ఇట్ విల్ గివ్ అస్ సమ్ టైమ్ టు థింక్ ఆఫ్ సంథింగ్, ఆనంద్ సెట్. హీ విల్ టేక్ అ వైల్ టు లొకేట్ ద లైట్ స్విచ్, లెట్స్ షౌట్. అయితే ఆనంద్ ఏమంటున్నాడు, సరే తను లోపలికి లోపలికి వెళ్తే మనకి ఏదైనా కొంచెం టైం దొరుకుతుంది కదా ఏమన్నా చేయడానికి. సో ఆ లైట్స్ అవన్నీ వెతుక్కునే లోపల మనం గట్టిగా అరుస్తాము అని అంటాడనమాట. ఆల్ ఆఫ్ ఎ సడన్ దెర్ వాస్ అ క్రాష్ ఫాలోడ్ బై అ లౌడ్ స్క్రీమ్. అయితే ఏదో దేనికో పోయి బొప్ప కొట్టుకున్నాడు అనమాట, క్రాష్ చేశాడు. అప్పుడు గట్టిగా అరిచాడు తను. మోర్ స్ట్రేంజ్ నాయిసెస్ emerged from the next room, a few muffled thumbs, an eerie sound and a low humming sound. అయితే చాలా విచిత్రమైన సౌండ్స్, నాయిసెస్ అంటే అన్ని సౌండ్స్ వినపడతా ఉన్నాయి పక్క రూమ్లో. ఏ రూమ్లోకి అయితే బొప్ప వెళ్ళాడు. a few muffled thumbs, muffled అని అంటే నాట్ అ వెరీ క్లియర్ అండ్ లౌడ్ సౌండ్, అయితే గట్టిగా వినిపించినా కూడా క్లియర్ వాయిస్ లేదనమాట. అండ్ ఎర్రీ అని అంటే స్ట్రేంజ్, విచిత్రమైన సౌండ్స్ కూడా వినపడతా ఉన్నాయి. తర్వాత అండ్ లో హమ్మింగ్ సౌండ్, అయితే కొన్ని కూని రాగాలు కూడా, చిన్నగా కూని రాగం అంట, హమ్మింగ్ సౌండ్ అని అంట. సో కూని రాగం కూడా వినపడతా ఉంది. మై టైమ్ మెషిన్, he has started it, Anand gasped. I wish we could get out of this room and see what is happening out there. అయితే నా టైం మెషిన్ ని స్టార్ట్ చేసేసాడు అనేసి ఆనంద్ ఊపిరి పీల్చుకుంటున్నాడు. గ్యాస్ప్డ్ అంటే ఊపిరి పీల్చుకోండి. ఐ విష్ వీ కుడ్ గెట్, అయితే ఈ రూమ్ లో నుంచి మనం కూడా బయటికి వెళ్ళి ఏం జరుగుతుందో చూద్దాము అని అంటాడు. దేర్ వాస్ అనదర్ హౌల్, మచ్ ఫెయింటర్ this time and a great deal of clattering. Clattering అని అంటే కంటిన్యూస్ లౌడ్ నాయిసెస్. సో కంటిన్యూస్ లౌడ్ నాయిసెస్. అయితే ఈసారి ఏమైంది అని అంటే అనదర్ హౌల్ అని అంటే హెల్ప్ కోసం గట్టిగా అరవడం అనమాట. గట్టిగా అరుస్తా ఉన్నాడు, కానీ అంత ఫెయింట్గా అంటే చాలా నెమ్మదిగా వినపడతా ఉందన్నమాట. అండ్ అ గ్రేట్ డీల్ ఆఫ్ క్లాటరింగ్, అయితే కంటిన్యూస్గా గట్టి సౌండ్స్ వినపడతా ఉన్నాయి. వీ షౌటెడ్ ఫర్ ఆల్ వీ వర్ వర్త్, అయితే మేము కూడా గట్టిగా అరిచాము. ఇన్ ఎ ఫ్యూ మినిట్స్ వీ హర్డ్ ఫుట్ స్టెప్స్ రన్నింగ్ అప్ అవర్ డ్రైవ్, అయితే కొద్దిసేపట్లోనే మా ఇంటి వైపు ఫుట్ స్టెప్స్ వినపడుతున్నాయి, అంటే ఎవరో పరిగెత్తుకుంటా వస్తున్నారు. థ్యాంక్ఫుల్లీ వీ రికగ్నైజ్డ్ మిసెస్ శర్మాస్ వాయిస్ అలాంగ్ విత్ హర్ హస్బెండ్ అండ్ డాక్టర్ మోహన్ ఆల్సో అ నైబర్. అయితే థ్యాంక్స్ చెప్పుకుంటున్నాడు అమ్మయ్య అనేసి. సో మిసెస్ శర్మ గొంతు వినపడింది, తర్వాత వాళ్ళ హస్బెండ్ డాక్టర్ మోహన్, వాళ్ళు నైబర్స్ అనమాట, అంటే పక్కింట్లో ఉంటారు. సో వాళ్ళు వచ్చారు. ఆనంద్, అనిత, చిల్డ్రన్, వాట్స్ ద మ్యాటర్, వేర్ ఆర్ యూ, అయితే వాళ్ళు గట్టిగా అరుచుకుంటూ వస్తున్నారు. ఆనంద్, అనిత ఎక్కడున్నారు పిల్లలు అనేసి, ఏమైంది మీరంతా ఎక్కడున్నారు అనేసి. హియర్ we shouted in unison. in a minute the door was unlocked. unison అని అంటే టుగెదర్. సో ఆనంద్, అనిత ఇద్దరు చెప్తున్నారు ఒకేసారి ఇక్కడ ఉన్నాము అనేసి. సో డోర్ కూడా ఓపెన్ అయ్యింది. వాట్ ఆన్ ఎర్త్ హ్యాస్ బీన్ హ్యాపెనింగ్ హియర్ చిల్డ్రన్, శర్మ అంకుల్ ఆస్క్డ్. బోత్ ఆనంద్ అండ్ ఐ ఫెల్ ఓవర్ అవర్ సెల్స్ ట్రయింగ్ టు ఎక్స్ప్లెయిన్ వేర్ ఈస్ ద ఫెలో నౌ. అయితే ఏం జరిగింది పిల్లలు అని అడుగుతా ఉన్నారు వాళ్ళిద్దరు వచ్చిన వాళ్ళు. సో శర్మ అంకుల్ అడిగాడు అనమాట ఏం జరిగింది అనేసి. ఆనంద్, అనిత ఇద్దరు కూడా చెప్తా ఉన్నారు, ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉన్నారు. ఇట్లా బొప్ప లోపలికి వచ్చాడు, అదంతా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. సో వేర్ ఈస్ ద ఫెలో నౌ, ఇప్పుడు ఎక్కడున్నాడు వాడు అని అడుగుతా ఉన్నాడు మిస్టర్ శర్మ. ద లాస్ట్ వీ హర్డ్ హీ వాస్ ఇన్ ద టైమ్ మెషిన్. I explained hastily, seeing everyone looking rather puzzled. Hastily అని అంటే క్విక్లీ, తొందరగా. అయితే నేను లాస్ట్ టైం వాడిని దాంట్లో టైం మెషిన్లో చూశాను అని అంటే అందరూ తొందరగా ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే అందరు కూడా పజిల్డ్, ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నారు అనమాట. We entered the room cautiously and turned on the lights. The time machine was still humming softly, but otherwise there was no other sound from the room. అయితే మేము చిన్నగా లోపలికి వచ్చి లైట్లు ఆన్ చేసి, అంటే బొప్ప వెళ్ళాడు కదా ఆ రూమ్లోకి, నలుగురు వెళ్ళి లైట్లు ఆన్ చేశారు. అయితే టైం మెషిన్ ఇప్పుడు కూడా చిన్నగా ఏదో
పాట హమ్మింగ్ సౌండ్ వినపడతానే ఉందన్నమాట. కానీ ఎవ్వరు కూడా రూమ్ లో ఎవ్వరు లేరు. వెల్ వేర్ ఈస్ హీ? డాక్టర్ మోహన్ ఆస్క్డ్ పీరింగ్ బిహైండ్ ద డోర్. డిడ్ యూ ఇమాజిన్ దిస్? అయితే ఎక్కడున్నాడు బొప్ప, అసలు ఇక్కడ ఎవ్వరు కూడా లేరు అనేసి. సో డాక్టర్ మోహన్ ఆస్క్డ్ అడుగుతా ఉన్నాడు. పీరింగ్ బిహైండ్ ద డోర్. పీరింగ్ అంటే లుకింగ్ కేర్ఫుల్లీ, అంటే డోర్ వెనకాల కూడా చూస్తూ అడుగుతా ఉన్నాడు ఎక్కడున్నాడు, ఇక్కడ ఎవరు లేరే అనేసి. డిడ్ యూ ఇమాజిన్ దిస్? అసలు మీరు ఇదంతా ఊహించుకున్నారా, అంటే బొప్ప లోపలికి రావడం అవన్నీ ఊహించుకున్నారా అని అడుగుతున్నాడు. ఓ నో, ఐ ప్రొటెస్టెడ్. హౌ కుడ్ బోత్ ఆఫ్ అస్ హ్యావ్ ఇమాజిన్ ద సేమ్ థింగ్? అయితే నేను ఒప్పుకోలేదు. సో ఇద్దరు ఆనంద్ అనిత ఇద్దరు ఒకటే థింగ్ ఎలా ఊహించగలం మేమిద్దరము అనేసి అనిత చెప్తా ఉంది. మేబీ హీ ర్యాండ్ అవుట్, ఆనంద్ సజెస్టెడ్. అయితే ఆనంద్ ఏమంటున్నాడు, మేబీ తను పారిపోయినాడేమో అనేసి. ఐఎమ్ ష్యూర్ we would have seen him. There is only one way out of this house and we came the same way as soon as we heard you. Sharma uncle sounded very sure. అయితే ఇందాక మేము లోపలికి వచ్చాము కదా, అదొక్క డోరే కదా ఉండేది, ఇంకొక డోర్ లేదు. మరి వాడు బొప్ప గనక పారిపోయింటే మాకు కనపడాలి కదా అనేసి ఆ అంకుల్, శర్మ అంకుల్ చెప్తా ఉన్నాడు అనమాట. లుక్, ఆనంద్ సెట్ పాయింటింగ్ టు ద ఫ్లోర్. హీ వాజ్ వేరింగ్ దట్. నియర్ ద ప్యానల్ ఆఫ్ స్విచెస్ వాజ్ ద గ్రీన్ స్కార్ఫ్. అయితే ఆనంద్ కింద ఫ్లోర్ లో ఏదో చూపిస్తా ఉన్నాడు, కింద పడి ఉందనమాట. అయితే ఆ గ్రీన్ స్కార్ఫ్ అక్కడ పడి ఉంది, అది వాడు మెడలో వేసుకున్నాడు అనేసి చెప్తా ఉన్నాడు అనమాట. లెట్స్ సర్చ్ ద హౌస్, పర్హాప్స్ హీ స్టిల్ అరౌండ్, డాక్టర్ మోహన్ సెట్ గోయింగ్ అప్ స్టేర్స్. అయితే పైకి ఎక్కుతూ మెట్ల మీద మనం ఇల్లంతా వెతుకుదాము అని అంటాడు డాక్టర్ మోహన్. బొప్ప వాజ్ నో వేర్ టు బి సీన్. వెల్ మేబీ హీ డిడ్ రన్ అవుట్ అండ్ వీ మిస్డ్ హిమ్. మిసెస్ శర్మ సెడ్ ఎట్ లాస్ట్, ఐ కాంట్ ఇమాజిన్ వాట్ ఎల్స్ కుడ్ హ్యావ్ హ్యాపెండ్. అయితే ఇక్కడ ఎక్కడ కూడా బొప్ప కనపడట్లేదు అని అంటే మేబీ అతను పారిపోయింటాడు, మనమే సరిగ్గా చూడలేదు అనేసి మిసెస్ శర్మ చెప్తా ఉందన్నమాట. అయితే ఇంతకంటే నేనేమి ఊహించలేను అని చెప్తా ఉంది. మై టైమ్ మెషిన్, హీ ఈస్ గాన్ త్రూ దట్. ఆనంద్ బర్స్ట్ అవుట్ హిజ్ ఐస్ షైనింగ్. అయితే నా టైం మెషిన్ లో తను ఎక్కడికో వెళ్ళిపోయాడు అనేసి ఆనంద్ సంతోషపడుతున్నాడు అనమాట. బర్స్ట్ అవుతా ఉన్నాడు, కళ్ళు మెరిసిపోతా ఉన్నాయి, అంటే తన టైం మెషిన్ వర్క్ చేసింది అనేసి ఆనంద్ ఫీలింగ్ అనమాట. వాట్ అన్ ఇమాజినేషన్ దిస్ బాయ్ హ్యాస్, మిస్టర్ శర్మ సెడ్ స్మైలింగ్ ఇండల్జెంట్లీ. అయితే ఇండల్జెంట్లీ అని అంటే ఫాండ్లీ, అంటే ప్రేమగా అనమాట. సో వాట్ అన్ ఇమాజినేషన్, ఏం ఊహించుకుంటున్నాడు అబ్బా అంటే తన టైం మెషిన్ అలా పనిచేస్తుంది అనేసి ఊహించుకుంటున్నాడు అనేసి చాలా ప్రేమగా అంటున్నాడు మిస్టర్ శర్మ. నవ్ ఆఫ్ టు బెడ్ బోత్ ఆఫ్ యూ, ఐ విల్ స్పెండ్ ద నైట్ హియర్ సో యూ నీడ్ నాట్ వరీ అబౌట్ ఎనీ మోర్ ఇంట్రూడర్స్ నవ్. ఇంట్రూడర్స్ అని అంటే ఎవరన్నా మన ఇంట్లోకి జొరబడ్డాం అనమాట, మన పర్మిషన్ లేకుండా. సో పీపుల్ హూ ఎంటర్ ఎ హౌస్ వితౌట్ పర్మిషన్, ఎవరన్నా ఇంట్లోకి అంటే దొంగలు, సో వాళ్ళని ఇంట్రూడర్స్ అని అంటారు. సో నౌ అంటే మీరు పడుకోండి అని చెప్తున్నాడు మిస్టర్ శర్మ, నేను ఇక్కడే నైట్ స్పెండ్ చేస్తాను, ఇంక ఎవ్వరు కూడా లోపలికి రారు అని చెప్తున్నాడు. నీడ్లెస్ టు సే బొప్ప వాజ్ నెవర్ సీన్ అగైన్. ఆనంద్ ఇన్సిస్ట్ దట్ హిస్ టైమ్ మెషిన్ వర్క్డ్ అండ్ హీ డిసపియర్డ్ ఇన్ టు ద పాస్ట్. అయితే ఇంకా ఆ రోజు నుంచి బొప్ప కనపడలేదంట ఎవ్వరికి కూడా. సో ఆనంద్ గట్టిగా చెప్తున్నాడు, ఏమని ఇన్సిస్ట్ చేస్తున్నాడు, తన టైం మెషిన్ లోనే తను మాయమైపోయి పాస్ట్ ఎక్కడికో వెళ్ళిపోయినాడు అనేసి. అంటే మీరు టైం మెషిన్ లో తెలుసు కదా, పాస్ట్కి వెళ్ళిపోవచ్చు, తర్వాత ఫ్యూచర్కి వచ్చేయచ్చు, అట్లా ఉంటుంది. డోరేమాన్ చూసింటారు కదా మీరు. సో డోరేమాన్ లో డోరేమాన్ ఎప్పుడంటే అప్పుడు పాస్ట్కి వెళ్ళిపోతుంటాడు, ఫ్యూచర్కి కూడా వెళ్ళిపోతుంటాడు. సో అలాంటిదే ఇక్కడ కూడా తను ఆనంద్ తయారు చేసిన టైం మెషిన్ అనమాట. అయితే అది పనిచేసింది, బొప్ప మాయమైపోయాడు పాస్ట్ లోకి అని చెప్తున్నాడు. ద మెషిన్ ఇట్ సెల్ఫ్ వాస్ డిస్మాంటిల్డ్ బికాస్ పాపా థాట్ ఇట్ వాజంట్ సేఫ్. మేబీ he also had a niggling suspicion that it worked, so we couldn't try it out. అయితే డిస్మాంటిల్డ్ అని అంటే టేక్ అపార్ట్ అంటే మొత్తం బ్రేక్ చేయడం అనమాట, అంటే అంత బ్రేక్ చేయడం అని అంటారు. నిగ్లింగ్ అని అంటే స్లైట్ ఫీలింగ్ ఆఫ్. ఓకే, నిగ్లింగ్ అంటే స్లైట్ ఫీలింగ్ ఆఫ్. అయితే ద మెషిన్ ఇట్ సెల్ఫ్ వాస్ డిస్మాంటిల్డ్ అంటే ఆ మెషిన్ టైం మెషిన్ ని బ్రేక్ చేసేసారు. ఎందుకు అని అంటే నాన్న కూడా అది సేఫ్ కాదు అనేసి నమ్మాడు అనమాట.
అంటే మేబీ ఆయనకు కూడా ఒక ఫీలింగ్ ఉందన్నమాట, మేబీ అది వర్క్ చేసిందేమో అని అనుకున్నాడు. ఎందుకంటే బొప్ప కనపడకుండా పోయినాడు కదా, కాబట్టి ఏమన్నా టైం మెషిన్ పనిచేసిందేమో, సో అది సేఫ్ కాదు అనేసి వాళ్ళ నాన్న ఫీలింగ్ అనమాట. సో వీ కుడెంట్ ట్రై ఇట్ అవుట్, అందుకని మేము ఎప్పుడు కూడా దాన్ని ట్రై చేయలేదు అనేసి చెప్తా ఉంది ఇక్కడ. యాజ్ ఫర్ ఆనంద్, he is convinced that he is a genius and has launched a new project, something about a telephone to contact creatures in outer space. అయితే ఇంకా ఆనంద్కి ఏమి అని అంటే తను కన్విన్స్ అయిపోయాడు తను ఒక జీనియస్ అనేసి, కాబట్టి ఇప్పుడు తను ఏం చేస్తున్నాడు అని అంటే కొత్త ప్రాజెక్ట్ చేస్తున్నాడు. టెలిఫోన్ టు కాంటాక్ట్ క్రియేచర్స్ ఇన్ అవుటర్ స్పేస్, అంటే అవుటర్ స్పేస్లో బయట స్పేస్లో ఉండే ఏమన్నా ప్రాణులతో కాంటాక్ట్, అంటే ఫోన్లో కాంటాక్ట్ అవ్వాలి అని అనుకుంటున్నాడు అంట. అంటే కొత్త ఇన్వెన్షన్ని స్టార్ట్ చేసేసాడు తను. సో టెల్ యూ ఆల్ అబౌట్ ఇట్ నెక్స్ట్ టైం, మళ్ళీ నెక్స్ట్ టైం నేను ఆ ఇన్వెన్షన్ గురించి చెప్తాను అనేసి అనిత మనకు చెప్తా ఉంది. ఇక్కడ మీరు చూడండి, ఆ ఫోన్ పెట్టుకున్నాడు అంటే అవుటర్ వరల్డ్ వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం, అంటే కొత్త ఇన్వెన్షన్ ఆనంద్ ఇక్కడ చేస్తున్నాడు. సో ఈ స్టోరీ మనకు అనితా రావ్ బదామి ఆవిడ రాశారనమాట. సో స్టోరీ చూసారా, చాలా ఇంట్రెస్టింగ్గా, తర్వాత మిస్టీరియస్గా కూడా ఉంది కదా. టైం మెషిన్ అనేసి అంటే మనల్ని కూడా టైం మెషిన్లోకి తీసుకొని పోయి చాలా మిస్టీరియస్గా, ఫన్నీగా, తర్వాత చిన్నపిల్లల స్టోరీ చాలా సరదాగా అనిపించింది. సో ఇక్కడితో ఈ స్టోరీ మనం కంప్లీట్ చేసేసాము. మనం మళ్ళీ నెక్స్ట్ పేపర్ బోట్స్ అనే పోయంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్, టేక్ కేర్.